రాము పందెంలో గెలిస్తే లక్ష్మిని చేసుకోవచ్చని పంచాయతీ నిర్ణయం. ఐ కాంట్ బిలీవ్ ఇట్. నేను నమ్మలేకపోతున్నాను. ఎవరిది డ్రెస్? మదను పెళ్లి ప్యాంట్ కొట్టమన్నాడు. పెళ్లి ఆగిపోయింది కదా అందుకనే. ఇంతకే రెండో కాలు కొట్టమంటారా వద్దంటారా? పెళ్లి ఆగిపోయిందట కదా. చెప్పాడు నేనే. అప్పుడు వాళ్ళ నాన్న గెలిచాడు, ఇప్పుడు ఈడే గెలుస్తాడు. అలా వంశాన్ని కొట్టేవాడలేడు. కానీ నిన్ను కొట్టేవాడు ఉన్నాడు కదా. నువ్వు పనిచేస్తుందా రామగడి దగ్గర నా దగ్గర? నీకన్నా బుద్ధి ఉండక్కర్లా? ఓ ఎదవ చెప్పాడని చెప్పి ఒంటికాలు పెట్టిన ఊరంతా ఊరేగించి తీసుకొస్తావా? అసలు ఎవరైనా చూసారా? చూడకుండా ఉంటారా? కొందరైనా అడుగుంటారు. అందరూ అడిగారు. ఏమని అడిగారు? నీ కాలు ఎలా పోయిందని అడిగారు. నువ్వేమని చెప్పావు? ఇంకా పోలేదని చెప్పాను. ఇంకా పోలేదా? ఓరి నీ సమర్థింపు తగలయ్యా. ఇదేం పబ్లిసిటీ రా. వెళ్ళి కుట్టు, కొట్లోకి వెళ్ళి కుట్టు. నేనెందుకండి వెళ్ళడం మళ్ళీ కొట్టడం అని. రాము ఎలాగో పందెంలో గెలుస్తాడు. లక్ష్మి తప్పకుండా అతన్నే పెళ్లి చేసుకుంటాడు. సన్యాసం పుచ్చుకోవడానికి మలేషియాలో ఏదైనా కొత్త పద్ధతి ఉంటే దాన్ని ఫాలో అయిపోండి. ఇక అవసరం దీన్ని కూడా తీసుకెళ్ళండి. అల్లా మాలిక్ శనిద్రపాత్. అయ్యో ఏమైంది? ఎవరు పోయారు? నేనే. నువ్వా? ఎరా నేను విపిఎఫ్ ఏపీలా కనిపిస్తున్నానా? నువ్వు పోతే నువ్వే కదరా పడుకోవాల్సిందే పాడి మీద. ఎప్పుడైతే లక్ష్మితో నా పెళ్లి జరగట్లేదని తెలిసిందో ఆ క్షణమే నా గుండె పగిలింది. అయ్యో నా మనస్సు చచ్చిపోయింది. ఇప్పుడు పాడ మీద ఉన్నది నా మనస్సు రా. నా మనస్సు సొంత పాడెను నీకు నువ్వే మోసుకున్నావా? మోసి మోసి అలసిపోయి అసలే పోయావా? ఎంతమందికి ఇంత భాగ్యం ఎదురు పడుతుంది? సొంత బాలుకు రన్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అమ్మాయి శ్రీ ఇలారా. డాడీ భిక్షాపతి నీకు తెలుసు కదా? భిక్షాపత ఏం చేస్తుంటాడు? భిక్షం ఎత్తుకుంటాడా? అవునమ్మా, అడుక్కు తింటుంటాడు. పిచ్చి తల్లి, పేరుకు భిక్షాపతి అయినా ఆయన పెద్ద కోటీశ్వరుడు. మన అంతస్తు తగినవాడు. చూడు, వాళ్ళ అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎంతో ముచ్చట పడుతున్నాడమ్మా. కోర్టు ఉండడం పెళ్లికి క్వాలిఫికేషన్ కాదు డాడీ. ముచ్చట పట్టం వాడిష్టం, పడమను. కానీ నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను. అన్నావా? ఆ మాట అన్నావా? తండ్రిని ఎదిరించింది. అంకుల్ నల్ల బక్రా వచ్చింది. అది నల్ల బక్రా కదమ్మా, నల్ల చింతపండు. రావోయ్ రా. రావోయ్ తండ్రి రా. మీ నాన్న బాగున్నాడా? ఆయన బాగుంటే నాకు పేచెందుకు వస్తుంది? అదే నిజమే. డాడీ ఈ నల్ల బక్రా నాకు వదిలేసి వెళ్ళిపో. అలాగేనమ్మా. అయిపోయాడు వీడు. అప్పుడే పోను అంకుల్. చంటి ఏంటిది? పువ్వు. నాకెందుకు ఇస్తున్నావు? లవ్వు అంటే ప్రేమ. అంటే లవ్వు. చూసావా, నీకు లవ్ అంటే ఏంటో తెలీదు, నాకు తెలీదు. లైఫ్ లో ఫైల్ లోకి రావాలంటే 3 సూత్రాలున్నాయి. ఏంటో చెప్పు చెప్పు చెప్పు. ఎందుకు, ఏమిటి, ఎలా. ఎందుకు, ఏమిటి, ఎలా. ప్రతి విషయంలోనూ 3 ప్రశ్నలు వేసుకుంటే కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. అలా తెలుసుకో, అప్పుడు మన ఇద్దరం ప్రేమించుకుందాం. సరే 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 సరే. ఎందుకు, ఏమిటి, ఎలా. ఓ సిద్ధేనా? బాగుంది బాగుంది. నువ్వా డాడీ పొద్దున్న బ్యాడ్ పేచ్చు? సరిగా నాన్న, ఏంటి చూస్తున్నా? ఎందుకు, ఏమిటి, ఎలా. అదేంట్రా గొప్పలు అయిపోవటానికి దొడ్డి దారికెళ్ళి పెడతానా? ఇప్పుడు ఈ తాడు ఇక్కడ ఎందుకుంది, ఇది ఏమిటి, దీన్ని తెలుసుకోవటం ఎలా. ఈ విషయాలు తెలుసుకుంటే గొప్పలు అయిపోతుంది డాడీ. ఎన్ని తిరుగుతాంట్లో నాన్న తండ్రి. నిన్నిట చూస్తుంటే తెగ ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందిరా. కాకి పిల్ల కాకి ముద్దు. మరి ఒక్కటిచ్చుక. పంది పిల్ల కూడా పందికి ముద్దే కదా. చాలా
ఏంటైతే ఏంటిది మనిషిని అలాగా ఉండొచ్చు కానీ మరి ఇంత నలుపా మరి నీ కలరా చిచ్చి అది జరగండి డాడీ. ఇప్పుడు ఇది ఎందుకు ఏమిటి ఎలా తెలుసుకుందాం పద. నాకు పని నువ్వే తెలుసుకో. మరి అంతే కొన్ని విషయాలు అంత తేలిక తీర్చి పారేయకూడదు డాడీ. దీని వెనకాల వెళ్తే మనకు బోల్డ్ విషయాలు తెలుస్తాయి. రా పదం. ఎందుకనే మనకు కమాన్ 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 కమాన్. ఏమైంది డాడీ? సరే పళ్ళం డాడీ. మనకు బంగారు గనులు దొరుకుతాయేమో. చూసుకుంటావరా? వెనక్కు చూస్తే ముందెలా కనిపిస్తుంది. పొలమే మధ్యలో ఈ చెత్త సరే. హెల్ప్ హెల్ప్ థ్యాంక్స్ డాడీ. కొంచెం వంగు వంగు చెప్తానా. కొత్తగా వచ్చే పుట్టినోడు కదా ఇట్లాంటి పాపిస్ తెలివితేటలే వస్తాయి. అబ్బో చాలు చాలే వంగు. నిమ్మరాని అబ్బో తంతున్నావు ఆయన. అబ్బో థ్యాంక్స్ డాడీ. డాడీ అంటే ఇలా ఉండాలి. డాడీ వచ్చేసా. డాడీ లోపల మనుళ్ళు మాణిక్యాలు ఉంటే చూసి భయపడకే. నీకు అసలే డబ్బంటే తొందర ఎక్కువ. జాగ్రత్త అన్నాడు. నన్ను చూసి నేర్చుకో. అమ్మయ్యా. అదే మరి తొందర అంటే మనం ఇక్కడికి రాబట్టే కదా ఇక్కడ ఒక బాంబు ఉంటదని, అది పేల్తదని, అది పేల్తే ఇటుకో మనం ఇలా అవుతామని తెలిసింది. పిలువకురా పలకనురా ఆగరా ఓ రాజా. పిలవకురా పలకనురా ఆగరా కింద ముసలాడు వస్తాడ్రా. కూల్ లక్కీ కూల్. జాబ్ కి టైం అయిందని తొందరపడి న్యూస్ ఇచ్చావు. పాప మా ముసలాడు ఎంత డిస్టర్బ్ అయి ఉంటాడు. నువ్వు కంగారు పడ్డం వల్ల వచ్చే ప్రపంచ యుద్ధం ఆగిపోదు. ఓడిపోయే క్రికెట్ టీము గెలవదు. సో బీ కూల్. ఓకే బీ కూల్. ఇప్పుడేం కట్టుకోవాలి? నా బ్రతుకు నరక ప్రాయం చేసేదివి కదరా భగవంతుడు. జాను 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 ఆఫీస్ కి టైం అయిందే. త్వరగా ఏ డ్రెస్ వేసుకోవాలో చెప్పవే. మొన్న సెంట్రల్ లో కొన్నాం కదా రెడ్ సారీ, అది కట్టుకో. థ్యాంక్స్ జాను. బాయ్. పొద్దున్నే ఎవరు ముఖం చూసాడు? ఎవడో కుప్పకూలిపోయాడు దేవుడు. కానీ నువ్వు తొందరపడడం వల్ల రాకూడని హార్ట్ అటాక్ రానే వచ్చి. ఈసారి మాత్రం ఆ అమ్మాయి తప్పించుకోకూడదు. పండు పండు ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? కనబడతలేదా? పని చేస్తున్నాను. ఇలాంటి వెధవల దగ్గర పనిచేసేవాడివి మమ్మల్ని అందరినీ ఎందుకు మార్చావు? సువర్ణ, విషయం తెలియకుండా మాట్లాడుకో. జరిగింది ఏంటంటే నాకంతా తెలుసు. నిన్ను ఇష్టపడ్డాను కదా అని నేనేం చేసినా ఊరుకుంటుంది అనుకుంటున్నావేమో. చూడు, చావనైనా చస్తాను కానీ ఇలాంటి వెధవల దగ్గర పనిచేస్తే ఒప్పుకోను. గుర్తుంచుకో. సువర్ణ, నువ్వు మాట్లాడతాలి. పండినా మమ్మల్ని అన్నిసార్లు వెధవల్ని చేసి వెళ్ళిందే ఎవరు అమ్మాయి? నన్ను చేసుకోవాలనుకున్న అమ్మాయి. మరి మన ఇంట్లో ఉన్న ఇలియానా? నేను చేసుకోవాలనుకున్న అమ్మాయి. అంత కన్ఫ్యూజింగ్ గా ఉందే. ఏ విధమని అడగాలి? అనయా అనయా అమ్మాయి దొరికిందా? అది సరే కానీ నువ్వు
నువ్వు చేసుకోవాలనుకుంటున్న అమ్మాయిని చేసుకుంటావా లేకపోతే నిన్ను చేసుకోవాలనుకుంటున్న అమ్మాయిని చేసుకుంటావా? ముందు నీ మీద చేయి చేసుకుందాం అనుకుంటున్నా. ముందు అమ్మాయి ఇంకా లాభం లేదురా, జరిగిందంతా మీ చెల్లి చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఒరే దాని గురించి తెలిసి ఇలా మాట్లాడుతున్నావు. అది చెడ్డీలు వేసుకుని అమ్మ నాన్న ఆడుకునే రోజుల్లో ఓ కుర్రోడు తనతో ఆడుకుంటాను రమ్మని పిలిచాడు. సరే అని ఇది వెళ్ళింది. తీరా వెళ్ళేసరికి వాడు రాకపోయేసరికి కోపం వచ్చి వాడి ఇంటికి వెళ్ళి వాడిని బయటికి పిలిచి ఓ ఇటుకి రాయి తీసుకుని బెడేలు మన నెత్తిమే కొట్టావు. దాంతో వాడు శ్మశానానికి ఇది 7 ఏళ్ళు బోస్టన్ స్కూల్కి వెళ్ళింది. చూడు అలా పొదనెక్కిన బ్లేడ్లా పెరిగిన నా దొంగనా చెల్లితో నువ్వు నిశ్చితార్థం దాకొచ్చావు. ఇప్పుడు సడన్ గా జరిగిన విషయం చెప్పేసావనుకో, అప్పుడు నా చెల్లి పండు పర్లేదు పండు ఎస్ఐ కట్టాల్సిన డబ్బులు నేను కడతాను, మీరిద్దరు ఏ ఊటియో కొడైకెనాల్ వెళ్ళి చేసుకోండి అంటుందనుకున్నావా? ఇద్దరిని కలిపి పొడి చేస్తా. ఇదిగో పరిస్థితులు సర్దుమణిగే వరకు మీరు కామ్గా ఉండండి, జరగాల్సింది నేను చూసుకుంటాను. ఎక్కువ ఆలోచించుకొని నడవండి. పద.